కయ్యేను ఏబేలు ఇద్దరు కూడా అన్న తమ్ముళ్ళు. ఆది కాండంలో 4వ అధ్యాయము 1-3లో కనబడతారు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకున్నాను. తర్వాత ఆమె తన తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేదపరచు వాడు. ఇక్కడ చూసినట్టయితే మనం కయ్యను గురించి చూసుకుంటున్నాము, ఏబెల్ గురించి చూసుకుంటున్నాము. ఇద్దరు కూడా పనులు ఉన్నాయండి. ఇద్దరికి కూడా ఒక అతను కయ్యనుకు మాత్రము ఇక్కడ చూసినట్లయితే భూమిని సేదపరచువాడు, ఏబెల్ అంటే గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలంలో పంటలను కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబెల్ కూడా తనకు మందలలో తొలుచును పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఇక్కడ హేబేలు యాకోబు ఇద్దరు కూడా అన్న తమ్ముళ్ళు. దేవుడికి వాళ్ళు కానుకలు సమర్పిస్తే దేవుడు ఎవరు కానుకలు అంగీకరించాడంటే హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. అర్పణను అంటే ఎందుకని దేవుడు కయ్యను అంగీకరించలేదంటే, దేవుడికి మనము ఇంపైన సమర్పణ కలిగిన అర్పణలు మనం అర్పించాలి. ఆయన అప్పుడే అంగీకరిస్తారు. పాపంతో కూడిన అర్పణలు ఆయన అంగీకరించాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.